పెద్దపల్లి పోలీస్ శాఖ వారు సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం చేపట్టిన ఈ క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్ కార్యక్రమం నిజంగా అభినందనీయం. జాతర వంటి భారీ జనసమూహం ఉన్న చోట చిన్న పిల్లలు తప్పిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ టెక్నాలజీతో వారి భద్రతకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. పెద్దపల్లి బస్టాండ్ ఆవరణలో పోలీస్ ఇంటెలిజెన్స్ అధికారి అంజయ్య ఇతర సిబ్బంది పిల్లల తల్లిదండ్రుల వివరాలను సేకరించి రిజిస్టర్ చేస్తారు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక పిల్లల చేతికి ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ఉన్న రిస్ట్ బ్యాండ్ ను కడతారు. ఒకవేళ జాతరలో పిల్లలు తప్పిపోతే ఎవరైనా ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా లేదా అందులోని వివరాల ద్వారా వెంటనే వారి తల్లిదండ్రులను గుర్తించి సమాచారం అందించవచ్చు. పోలీసుల సమన్వయంతో పిల్లలు ఎక్కడ ఉన్నారో త్వరగా తెలుసుకునే వీలుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. చైల్డ్ ట్రాకింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది తెలంగాణ పోలీస్ చొరవ తీసుకొని ప్రత్యేకంగా జాతరలో తప్పిపోయినటువంటి పిల్లలను ట్రాక్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఒక ప్రత్యేక సిస్టమ్ను డెవలప్ చేసి దీన్ని తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మనకు తెలంగాణలో మొత్తం 11 సెంటర్స్లో ఈ సెంటర్స్ అనే అవైలబుల్ ఉన్నాయి. ఈ 11 సెంటర్స్లో కూడా రిజిస్ట్రేషన్ చేసి మనం క్యూఆర్ ట్యాగ్ పిల్లలకి వేసి వదిలినట్లయితే ఇన్ కేసు పిల్లలు జాతరలో తప్పిపోయినా కానీ అక్కడ లోకల్ ఉన్నటువంటి మన పోలీసు కానీ సివిలియన్స్ కానీ వీళ్ళని ఐడెంటిఫై చేసి ఈజీగా ట్రాక్ చేసి వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి మనం ఇమ్మీడియట్గా వాళ్ళకి అప్పచెప్పొచ్చు. దీని నుంచి మనం అనేది ఆల్మోస్ట్ 25,000 ట్యాక్స్ వరకు మనం పిల్లలు రిజిస్ట్రేషన్ ఇస్తున్నాము. ఇందులో వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి మనకు పెద్దపల్లిలో కూడా మనం చేసినాము. ఈ లోకల్ పోలీస్ వాళ్ళు, ఆర్టీసీ వాళ్ళు, అట్లాగే వోడాఫోన్ వాళ్ళ మన ఆర్టీసీ కోఆపరేషన్ తోటి మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. నేను అంజయ్ SI ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్.